ఈ రోజు మనం టెస్ట్ చేయబోతున్నాం కొన్ని కూల్ అండ్ వైరల్ గ్యాజెట్స్, అది కూడా మీషో నుంచి. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న నాకు నచ్చిన కొన్ని గ్యాజెట్స్ అయితే ఆర్డర్ పెట్టా మీషో నుంచి. సో వన్ బై వన్‌గా వీటిని అన్బాక్స్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయి ఏందనేది. ఫస్ట్ అయితే ఈ ప్యాకేజ్ ఓపెన్ చేద్దాం. దీంట్లో అయితే ఒక మంచి డెస్క్ దగ్గర పనికొచ్చే ప్రొడక్ట్ అయితే ఉంది. ఫస్ట్ మొత్తం ఒకసారి అన్బాక్స్ చేశాక చెప్తా మీకు దీని గురించి క్లియర్‌గా. చూడొచ్చు, ఇదైతే ఒక స్పైడర్ ఫ్రేమ్ అనమాట. వుడెన్‌ది కానీ చాలా పల్చగుంది. సో డీసెంట్ అనొచ్చు బిల్డ్ క్వాలిటీ అయితే. అయినా కూడా ఇది జస్ట్ ఒక ఫ్రేమ్ మనం ఒకసారి గోడ మీద పెట్టేస్తే మళ్ళీ మళ్ళీ తీయం కాబట్టి ఓకే అనొచ్చు బిల్డ్ క్వాలిటీ కూడా. ఫ్రంట్ నుంచి అయితే ఇలా ఉంటదనమాట. ఇది మొత్తం బ్లాక్ కలర్‌లో, ఇంకా బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఎల్ఈడీ స్ట్రిపే ఉంది. కానీ దీంట్లో కేబుల్‌తో పాటు ఇలాంటి పోర్ట్ ఉన్న అటాచ్‌మెంట్ అయితే వచ్చిందనమాట. ఇంకా బాక్స్‌లో కూడా మనకి ఎలాంటి పవర్ అడాప్టర్ అయితే ఇయలేదు వీళ్ళు. అండ్ నా దగ్గర అయితే ఇలాంటి పోర్ట్‌కి కనెక్ట్ అయ్యే పవర్ అడాప్టర్ లేదనమాట. చాలా వెతికాక నా వైఫై రౌటర్ పవర్ అడాప్టర్ అయితే దీనికి కనెక్ట్ అయింది. ఇంకా ఈ ఫ్రేమ్‌ని గోడ మీద అతికించడానికి కూడా వీళ్ళు బాక్స్‌లో ఏమి ఇయలేదు. అందుకే నేను డబుల్ టేప్‌తో అతికించా. ఇంకా గోడ మీద పెట్టాక ఇలా ఉంటదనమాట ఫ్రేమ్ అయితే చూడడానికి. దీంట్లో అయితే జస్ట్ ఈ రెడ్ కలర్ లైట్ మాత్రమే వస్తుంది. లైట్ ఉన్నప్పుడు కన్నా లైట్ మొత్తం ఆఫ్ చేస్తేనే ఇది చూడడానికి చాలా బాగుంటుంది. సో ఓవరాల్ గా ప్రొడక్ట్ అయితే బాగానే ఉంది. రూమ్ లో ఎక్కడైనా పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. ఇంకా నేనైతే ఇది 300 రూపీస్కి కొన్నా. ఈ ప్రొడక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తే ఒకసారి చెక్అవుట్ చేసేయండి మీకు కావాలంటే. నెక్స్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏముందో. ఓకే, ఇదైతే ఒక ఆర్సీ బంపర్ కార్ సెట్ అనమాట. 2.4 గిగాట్ కనెక్టివిటీతో పాటు వస్తాయి ఇవి. బాక్స్లో అయితే 2 ఛార్జింగ్ కేబుల్స్, ఒక యూజర్ మాన్యువల్, 2 కార్స్, 2 కంట్రోలర్, ఇంకా 2 అయితే మనకి ఇలాంటి యాక్షన్ ఫిగర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం ఈ కార్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే మొత్తం ప్లాస్టిక్ ది, బట్ క్వాలిటీ అయితే బాగుంది. కొంచెం మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. ఇంకా కొంచెం హెవీగా ఉందన్నమాట కార్ అయితే. అంతేకాదు దీని మీద డీటెయిలింగ్ కూడా బాగానే చేస్తారు. ఆ టెక్స్ట్ ఇంకా స్టిక్కర్ అంతా యాడ్ చేసి. ఇంకా ఇక్కడ సైడ్లో ఎల్లో కలర్ స్విచ్ లాంటిది ఉంది కదా, అక్కడే మనం వేరే కార్తో డాష్ చేయాల్సి పడుతుంది. డాష్ చేయగానే మన యాక్షన్ ఫిగర్ అయితే ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడైతే మనకి బ్యాటరీ ఉంటుంది, తీసి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. దీన్ని ఆన్ చేయగానే మనకి దీంట్లో ఫ్రంట్లో ఉన్న హెడ్ లైట్స్ కూడా ఆన్ అయిపోతాయి. ఇంకా ఈ కంట్రోలర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. బేసిక్ బటన్స్ ఉంటాయి అనమాట వీటిలో, లైక్ ఫ్రంట్ బ్యాక్ వెళ్ళడం, రొటేట్ చేయడం లాంటివి. వీటిలో అయితే మనం బ్యాక్ సైడ్ 2 AA బ్యాటరీస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. బ్యాటరీస్ పెట్టి వీటిని ఆన్ చేయగానే ఆటోమేటిక్గా ఇవైతే కార్తో కనెక్ట్ అయిపోతాయి. సో ఇద్దరు కలిసి వీటితో మస్తు ఆడుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ అయితే ఒక 20 మినిట్స్ దాకా వచ్చేస్తుంది కంటిన్యూస్గా యూస్ చేస్తే. నాకైతే పర్సనల్గా నచ్చిందనమాట ఈ ప్రోడక్ట్ అయితే. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా దీని ప్రైస్ అయితే ఒక 2000 దాకా ఉంటుంది. నెక్స్ట్ గ్యాజెట్ గురించి మాట్లాడే ముందు మీరు వీడియోని ఇక్కడ దాకా చూసేసారు, ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 20కి సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం మనం. ఇంకా మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోండి. అక్కడైతే చాలా మంచి మంచి రీల్స్ వస్తూనే ఉంటాయి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అయితే మనం ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓకే, దీంట్లో అయితే థానోస్ డాన్సింగ్ టాయ్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్లో అయితే ఇలాంటి డాన్సింగ్ టాయ్స్ అయితే చాలా వైరల్ అవుతుండే అనమాట. మోస్ట్లీ మీరు స్పైడర్ మ్యాన్ది చూసుంటారు. కానీ ఇలాంటి డాన్సింగ్ టాయ్ ఏంటంటే మనకి డిఫరెంట్ క్యారెక్టర్లో అవైలబుల్గా ఉంది. నాకైతే ఇలా థానోస్ది కనిపించింది మీషోలో. సో స్పైడర్ మ్యాన్ టాయ్ అయితే చాలా మంది చూసేసారు కదా, అందుకే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని థానోస్ది అయితే ఆర్డర్ పెట్టా. సో చూడొచ్చు, ఇలా ఉందన్నమాట టాయ్ అయితే. మొత్తం ప్లాస్టిక్దే, క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇంకా చూడడానికి కూడా బాగుందన్నమాట. మంచి డీటెయిలింగ్ అయితే చేశారు. ఇంకా దీంట్లో ఏంటంటే మనకి ప్రతి పార్ట్ అయితే ఇలా మూవ్ అవుతుంది చూడొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే టాప్లో అయితే మనకి ఒక స్పీకర్ ఉంది. దాని కింద మనకి ఆన్ ఆఫ్ స్లైడర్ ఉంది. ఇంకా ఇక్కడైతే మనం బ్యాటరీస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. దీంట్లో AA బ్యాటరీస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో చూద్దాం ఎన్ని బ్యాటరీ పెట్టాలో ఏందనేది. ఈ టాయ్ సైజ్ అయితే మరి పెద్దగా కూడా లేదు, మరి చిన్నగా కూడా లేదు, మీడియం సైజ్లో ఉంది. ఈ వెపన్ ఒకసారి పెట్టేద్దాం చేతిలో. సో వెపన్ పెట్టాక చూడొచ్చు, ఇలా ఉందన్నమాట ఇది. దీన్ని ఫస్ట్ బ్యాటరీస్ పెట్టి ఆన్ చేద్దాం. ఒకసారి ఆన్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇలా లైటింగ్ కూడా ఉంది దీంట్లో. నేను జస్ట్ ఐస్లో లైట్ వస్తుందేమో అనుకున్నా, కానీ ఇలా చేతిలో కూడా వస్తుంది. ఇంకా డిఫరెంట్ కలర్స్లో, అది కూడా సూపర్గా ఉందన్నమాట ఇలా చూడడానికి అయితే. ఇంకా దీంట్లో ఏంటంటే మనకి 2 మోడ్స్ ఉంటాయి. ఒక మోడ్లో ఏంటంటే జస్ట్ ఇలా లైటింగ్ ఆన్ చేసి మనం టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఇంకా సెకండ్ మోడ్ వచ్చేసి మనకి డాన్సింగ్ మోడ్. ఇది బేసిక్గా చిన్న పిల్లల కోసం అనమాట. ఇది ఆన్ చేసి వాళ్ళ ముందర పెట్టేస్తే కొంచెం ఫన్గా ఉంటుంది వాళ్ళకి. అండ్ నాకైతే నచ్చింది పర్సనల్గా ఈ టాయ్ అయితే. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి.
అండ్ నేనైతే ఇది 400 రూపీస్కి కొన్న. ఆ ప్రైస్కి అయితే డెఫినెట్గా వర్త్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ టీ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇవైతే స్ట్రెస్ రిలీఫ్ కీబోర్డ్ కీస్, బేసిక్లీ ఒక కిచెన్ లాంటిది ఇది. ఇలా కీస్ని ప్రెస్ చేసేటప్పుడు దీంట్లో నుంచి వచ్చే సౌండ్ అయితే మనకి కొంచెం సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. దానికి తోడు దీంట్లో మనకి ఇలా లైట్స్ కూడా వస్తాయి. ఈ కీస్ని ఇలా ప్రెస్ చేసి ఉంచితే డిఫరెంట్ కలర్ లైట్స్ కూడా వస్తాయి. సో డెఫినెట్లీ ఒక మంచి ప్రోడక్ట్. మనం బైక్ కీస్కి పెట్టుకుంటే ఎప్పుడైనా జస్ట్ టైం పాస్ కోసం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే దీంట్లో నుంచి వచ్చే సౌండ్ అయితే కొంచెం సాటిస్ఫైయింగ్గా ఉంటుంది అంతే. ఇంకా దీని ప్రైస్ కూడా మనకి 150 రూపీస్ దాకానే ఉంటుంది. అయినా కూడా దీని క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా వీటిలో ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి కాయిన్ సెల్స్ అయితే ఉంటాయి. వీటి పవర్ అయిపోతే మనం మార్చుకోవచ్చు. సో మీకు కావాలంటే ఒకసారి డెఫినెట్గా చెక్అవుట్ చేస్తే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టేసా. ఇంకా దీంట్లోనే మన ఈరోజు లాస్ట్ ప్రోడక్ట్ అయితే ఉంది. సో ఇది కూడా అన్బాక్స్ చేసి చూసేద్దాం దీంట్లో ఏముందో. ఓకే, సో ఇదైతే ఒక టేబుల్ ల్యాంప్ అనమాట. సమురాయ్ టేబుల్ ల్యాంప్. మిడిల్లో అయితే మనకి ఆ సమురాయ్ షాడో ఉంటుంది. ఇంకా మనకి బాక్స్లో దీంతో పాటు ఒక పవర్ అడాప్టర్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఇంకా ల్యాంప్ అయితే ఇలా ఉందన్నమాట చూడడానికి. బ్యాక్ సైడ్ అయితే మనకి కొంచెం కలర్ఫుల్ ప్యాటర్న్ ఉన్నాయి. ఇంకా ఫ్రంట్లో అయితే మనకి ఒక సమురాయ్ షాడో ఉంది. ఇంకా దీని క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి 3D ప్రింటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, సో అలాంటి క్వాలిటీనే ఇది కూడా 3D ప్రింటెడే. బట్ దీన్ని డెస్క్ మీద పెడితే చూడడానికి చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ మొత్తం లైట్స్ ఆఫ్ ఉన్నప్పుడు. దీంట్లో నుంచి వచ్చే ఆ వామ్ లైట్ అయితే చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట డెస్క్కి. డెస్క్ అనే కాదు, రూమ్లో ఎక్కడైనా షో పీస్ లాగా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసి 500 రూపీస్. సో ఇంతేనమాట ఈ వీడియో కోసం అయితే. బట్ లాస్ట్లో ఇంకొక ప్రోడక్ట్ అయితే మీకు చూపించేస్తా. ఇదైతే నేను ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ రీల్ కోసమే ఆర్డర్ పెట్టా. ఈ పాండా టాయ్స్ కూడా మనకి చాలా వైరల్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇవైతే ఇలా ప్యాక్ ఆఫ్ 3 వస్తాయన్నమాట. ఇవేంటంటే చూడడానికి బాగున్నాయన్నమాట, మంచి క్యూట్గా. ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. వీటి బ్యాక్ సైడ్ ఉన్న కీస్ని జస్ట్ ఇలా రొటేట్ చేసి వదిలేస్తే చాలు. నాకైతే పర్సనల్గా ఈ స్కేట్ బోర్డ్ అయితే బాగా నచ్చింది. మీకే టాయ్ నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. ఈ పాండా టాయ్స్ కూడా మస్తు వైరల్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో, అందుకే ఎక్స్ట్రాగా ఇంక్లూడ్ చేస్తాయి ఈ వీడియోలో. ఇంకా ఇదనమాట ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి.